హే గైస్, టైం అయితే 6:30 అవుతుంది. ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నారా? ఖచ్చితంగా చెప్తాను ముందు ముందు. ఓకే, ట్రైన్ అయితే దిగేసాం అనమాట చెన్నైలో. ఇంకా ఎక్కడికి వెళ్తున్నాను అర్థం కావట్లేదు కదా. సో ఇక్కడ నుంచి మనం అర్జెంట్గా ఫస్ట్ బస్ని క్యాచ్ చేయాలి. సో బస్సు ఇంకొక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతుంది, అంటే అదే లాస్ట్ బస్సు. ఇది మిస్ అయినామంటే మళ్ళీ 4 వరకు మాకు బస్సెస్ లేవు. సో అర్జెంట్గా అయితే బస్ దగ్గరికి వచ్చేసి బస్ అయితే ఎక్కేసినాము. టికెట్ అయితే 150 తీసుకున్నాడు. సో ఇంకా ఎక్కడికి వెళ్తున్నాను మీకు అయితే తెలియట్లేదు కదా. ఓకే, మనం హోటల్కి సేఫ్గా రీచ్ అయిపోయాక మన బాతాకాని అయితే అక్కడ స్టార్ట్ చేద్దాం అనమాట. హే గైస్, వెల్కమ్ టు పాండిచేరి. సో మనమైతే ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే బస్ దిగామన్నమాట. సో ఇప్పుడు రూమ్కి వచ్చాము. సో ఫస్ట్ రూమ్ చూసాక సన్ రైజ్కి అయితే వెళ్దాం అన్నమాట, బీచ్ దగ్గరికి. సో దాన్ని చూద్దాము. ఫస్ట్ రూమ్ అయితే చూద్దాం. వచ్చేసి రూమ్ చూసేద్దాం. ఫైనల్లీ 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట రూమ్లో. అయితే టీవీ అయితే పనిచేస్తుంది ఈసారి మంచిగా, అలాగే ఏసీ కూడా వర్కింగ్లో ఉంది, పర్లేదు. బెడ్ అయితే మంచి బెడ్ ఇచ్చిండు, పెద్దది ఫుల్ ఉంది. ఇంతకాయ బెడ్ పడుకుని దొల్లడచ్చు మొత్తం. ఇంకోటి స్పెషల్గా ఉంది ఈరోజు మా రూమ్లో, ఫ్రిడ్జ్ మామూలుగా లేదు, అంతా రచ్చే కనెక్షన్ ఇంకా పెట్టాలి. నెక్స్ట్ ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇది మేము తీసుకుంటాం, అది వాళ్ళకి ఎవరికో ఇచ్చేద్దాంలే. రూమ్ అయితే చాలా నీట్గా ఉందన్నమాట. చాలా ఇంటీరియర్ కానీ అంతా కొంచెం ఓల్డీ టైప్లో ఉంది. బాగుంది రూము, వర్త్లోనే దొరికింది మనకి. 4000కి వచ్చింది అనమాట రూమ్ అయితే. ఇది 2 బెడ్రూమ్స్ వచ్చినాయి. సో బాగుంది చూడడానికి, చాలా నీట్గా. డైరెక్ట్గా ఒరిజినల్ వాయిస్ మాట్లాడదామంటే ఫుల్ నాయిస్ వస్తుంది అనమాట, డిస్టర్బెన్స్. అందుకనే బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే మాట్లాడాల్సి వస్తుంది ప్రతి వీడియోకి. మైక్ కొనేదాకా అస్సలు మనకైతే తప్పవు అనమాట. బాగుంది రూమ్, ఫర్నిచర్ అంతా నీట్గా, చాలా కంఫర్ట్గా ఉందన్నమాట రూమ్. రూమ్ అయితే నీట్గా ఉంది కాబట్టి నెక్స్ట్ ఏంటి, ఇందాక బయట నేను టీ షాప్ అయితే చూసిన. అర్జెంట్గా ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోవాలి మనం. టీ తాగిపోతే తల పగిలిపోద్ది అనమాట. ఇంకా టీ అంటే టీ కాదు, కాఫీ తాగాలి. సో కాఫీ అయితే ఆర్డర్ పెట్టేసిన. చెన్నైలో వెరైటీగా అయితే కాఫీ ఇచ్చాడనమాట వాడు. మనకైతే ఒక టీ కప్లోనా లేదంటే ఒక గ్లాస్లో ఇస్తారు. వీళ్ళంతా 2 ఇచ్చారు, 2, ఒకటి గిన్నె ఇంకోటి గ్లాసు. సో ఆ రెండింటిని మిక్స్ చేసుకొని కాఫీ తాగాలనుకుంటా. ఓకే, మనం కాఫీ తాగేసి అయితే మనం సన్ రైజ్కి అయితే బయలుదేరిపోయాం బీచ్ దగ్గరికి. సో 5:30 టైం ఇప్పుడు. చూసారా చీకటిగా ఉంది ఇంకా, కాకపోతే నేను కొంచెం లైటింగ్ వచ్చి అయితే వీడియో తీస్తాను అనమాట. మన ఫ్రంట్ కెమెరా బాగా అంత మంచిగా రాదు, కానీ బ్యాక్ కెమెరా బాగా వస్తుంది లైటింగ్ మించినా కూడా. సో బ్యాక్ కెమెరా అయితే వీడియో తీద్దాం. నా ఫేస్ ఏం చూస్తారులే కానీ. ఇక్కడ నుంచి బీచ్ అయితే ఇంకా 500 మీటర్స్ దూరం ఉందన్నమాట. సో వాకింగ్ చేయాలి. ఈ వాకింగ్ చేసే దారిలోనే ఇదంతా ఏం కాలనీ, వైట్ టౌన్ అంట. వైట్ టౌన్ అనమాట, వైట్ టౌన్ అంటే ఇదంతా. కానీ వైట్ టౌన్కి మధ్యలో లేము మేము, ఒక కార్నర్లో ఉన్నాం అనమాట. ఫ్రెంచ్ వాళ్ళు, అంటే అదే అప్పట్లో అమెరికన్స్ ఉంటారు కదా, సో వాళ్ళు కాకుండా వాళ్ళ తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు ఇదంతా ఈ బిల్డింగ్స్ అన్ని కట్టించారు అనమాట. చాలా యూట్యూబ్స్లో చూసుంటారు మీరు. పాండిచేరిలో ది ఫేమస్ ప్లేసెస్ అనమాట ఇవి. పర్లా బాగున్నాయి, మరీ అంత దారుణంగా అయితే లేవు. పెద్ద టూరిస్ట్ ప్లేస్లో అంత ఇదిగా లేవు, కానీ జస్ట్ పాండిచేరికి ఏదైనా పని మీద వచ్చినప్పుడు చూడగలిగేలాగున్నాయి, కానీ మీరు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి చూడడానికి అన్నట్లుగా అయితే లేవన్నమాట. సో ఇది ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి వచ్చి ప్రత్యేకంగా చూడాల్సినంత ఇది లేవు, జస్ట్ మనం ఇక్కడికి ఏదైనా వర్క్ మీద వచ్చినప్పుడు చూడొచ్చు, అలా ఉన్నాయన్నమాట. రోడ్స్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. రోడ్స్ మాత్రం చాలా నీట్గా ఉన్నాయి, అసలు డస్ట్ అదే చెత్త అనేది ఏదేం లేకుండా చాలా క్లీన్గా ఉన్నాయన్నమాట. ఇది వచ్చి వాళ్ళ ఆఫీస్, ఈ బీచ్కి సంబంధించిన ఆఫీస్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ నుంచి యాక్టివిటీస్ జరుగుతున్నాయి అక్కడ బీచ్లో. ఏమన్నా హెల్పింగ్ కావాలన్నా ఇలా పోలీసులు, సెక్యూరిటీ అంతా ఇక్కడే ఉన్నారు చాలా వరకు. సో మనమైతే ఇప్పుడు బీచ్కి అయితే వచ్చినాము. సో ఏం బీచ్ అంటే సియా బీచ్ అనమాట. దీని పేరు సియా బీచ్. ఇంకా చాలా బీచ్లు ఉన్నాయి. సో మా రూమ్కి దగ్గరలో ఉందని సన్ రైజ్ బాగుంటుంది అని చెప్పేసరికి ఇక్కడికైతే వచ్చినాం అనమాట. సో వ్యూ అయితే అదిరిపోయింది, కానీ ఫుల్ రష్గా ఉందన్నమాట. ఎవరితో వాకింగ్ చేసే వాళ్ళతో రోడ్ మొత్తం ఎప్పుడు వాకింగ్ ఎక్కువ చేస్తున్నారు. చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారు వాకింగ్ చేస్తా. ఫుల్ నిండిపోయింది బీచ్. చూసే వాళ్ళకంటే వాకింగ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనమాట. సన్ రైజ్ ఇంకా అవ్వలేదు, సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ. చాలా మంది వచ్చినారు. మేమే అనుకున్నాం ఫస్ట్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం వైట్గా అయితే అయిపోయింది అనమాట, తెల్లారిపోయింది. సో సన్ రైజ్ ఇంకా అవ్వలే. మేబీ నాకు తెలిసి ఈరోజు రాకపోవచ్చు, మొత్తం మబ్బులు పట్టున్నాయి పైన, తెల్ల మబ్బులు ఉన్నాయన్నమాట. కొంచెం ఆయన పైకి వచ్చినా కనిపిస్తాడేమో, చూద్దాం. కనిపించవచ్చు కొద్దిగా, కొంచెమైనా కనిపిస్తాడు కదా. సో ఇంత దూరం వచ్చిన దానికి కొంచెమైనా మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి కదా. సో మీకు చూపించాలి కాబట్టి, సో అలాగే నేను కూడా చూడాలి కాబట్టి. సో ఇంత దూరం వచ్చినాక సాటిస్ఫాక్షన్ లేకపోతే బాగోదు. సో దానికోసం అయితే వెయిట్ చేస్తాను కాసేపు.
మంచిగా వచ్చిన తర్వాత వ్యూ పాయింట్ అయితే లాగుదాం. సన్ అయితే బయటకు వచ్చాడు. అబ్బాయి ఏదో మా కోసమే వచ్చినట్టు, కానీ చాలా వాటర్ మీద నుంచి ఇట్లా వస్తాడు, అలా వస్తాడో నేను ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ చాలా పైకి వచ్చేసాడు అనమాట. ఎందుకంటే మబ్బులు ఉన్నాయి కాబట్టి. సో ఎలా అయితే అస్సలు లేకపోవడం అంటే కనిపించాడు కదా, అదే హ్యాపీ అనమాట. సన్సెట్ ఫీలింగ్ అయితే చాలా సూపర్గా ఉందబ్బా. అసలు చాలా అంటే చాలా, నేను చాలా సైలెంట్గా కూర్చున్నాను, అంత ఎంజాయ్ చేశాను అనమాట సన్సెట్ని. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే, చాలా సూపర్గా ఉంది. వచ్చిన దానికైతే ఫీల్ బెటర్ అనమాట. చాలా ప్రశాంతంగా ఉండింది ప్లేస్ మొత్తం. ఫైనల్ సన్సెట్ అయితే ఫుల్ పైకి వచ్చేసింది, ఫుల్ ఎండ కూడా వచ్చేసింది. ఏం బీచ్ బాగుంది? పాండి బీచ్. పాండి కదా బీచ్ నేమ్. చూడు, మెరీనా బీచ్ చెన్నైలో ఉందా? మెరీనా మెరీన్ బీచ్ అంట. స్ట్రీట్ పేరు అంటే అది అదో ఆడికి వెళ్దాం రా. అందులో ఉంటారు మొత్తం. ఎర్లీ మార్నింగ్ అంతా వాకింగ్ ఫుల్ వాకింగ్ లో ఉన్నారు అందరు గట్టిగా. అక్కడేమో బీచ్ లో బాగునివ్వట్ల పోలీసులు ఎందుకో కానీ. పురుంగ పక్కమా? నోరు కానీ తిరగట్లేదు రా అది. ఇంకో యూట్యూబర్ ఇక్కడ ఏదో స్టోప్ ఉంది. వార్ మెమోరియల్. నువ్వు ఎప్పటికీ రావట్లేదు. అదేనా నేను చెప్పింది. అరే ఏం పెట్టరా? హస్కీ పెట్ట. ఈ అమ్మాయి మీరు బాగా గమనిస్తే నా వైపు సీరియస్ గా చూసింది. ఎందుకనేది నాకు అర్థం కాదు ఫస్ట్. ఏంటంటే అంటే దీని పేరు హస్కీ అనమాట. మా ఊరు పుస్కీ అన్నాడు. ఇంకా ఆ అమ్మాయి చూసిన రూపుకి అక్కడ మమ్మల్ని కట్టేసి కొడతారనుకున్నాను. వార్ మెమోరియలా అంటే మీనింగ్? సోల్జర్సా? బాగుంది చూడడానికి. హెల్మెట్. ఇక్కడంతా వాకింగ్ స్ట్రీట్ విత్ వార్ మెమోరియల్. హైలైట్ ఉంది వ్యూ పాయింట్. ఫార్నస్
వార్నర్స్ యూజ్ చేసిన సైకిల్స్ అనమాట. అప్పుడు ఇప్పటికి ఇంకా ఇక్కడ యూజ్ చేస్తున్నారు. ఈ స్ట్రీట్ పవర్ అలాంటిది అనమాట. ఇక్కడ సైకిల్ కాదు, ఇక్కడ కనిపిస్తుంది రిక్షాలు కూడా వాడుతున్నారు అబ్బా. అది చాలా అంటే చాలా సూపర్ ఇల్లు అప్పటివి. వైట్ టౌన్ కాలనీ అయితే చాలా బాగుంది అబ్బా, సూపర్ గా ఉంది. చూసుకొని తిరుక్కొని రిటర్న్ వెళ్తున్నాము. మధ్యలో టెంపుల్ ఉందంటే అంటే అటు నుంచి వెళ్దాం, అసలు ఏం టెంపుల్ చూద్దామని వచ్చాము. ఇదైతే వినాయకుడి టెంపుల్ అనమాట. బాగుంది వినాయకుడి టెంపుల్. లోపలికి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడెక్కడ పిచ్చి పిచ్చిగా తిరిగి వచ్చినాం కాబట్టి. కానీ ఇక్కడ ఒక అట్రాక్టివ్ గా ఒకటి కనిపించింది నాకు. అంటే అన్ని టెంపుల్స్ లో మనకైతే చూసారా, ఇవేంటంటే మనకి తామర పువ్వులు ఉంటాయి కదా, అలాగే ఇవి తామర పువ్వులు అనమాట. కానీ పింక్ కలర్ లో ఉన్నాయి ఫుల్ గా. ఈగలు తిరిగినట్టు తిరుగుతున్నాయి. ఇది హైలైట్ అసలు విషయం. ఈగలు తిరిగినట్టు తిరుగుతున్నాయి. మీరు బాగా గమనిస్తే ఈగలు కాదు అవి. అవి ఏంటంటే ఇవి ఉన్నాయి కదా తేనెటీగలు. తేనెటీగలు అనమాట. ఫుల్ ఉన్నాయి. దాన్ని మొత్తం హైలైట్. అసలు అది కుడతాయేమో అనుకున్నా కానీ లేవు, దాని మీదే ఉన్నాయి ఓన్లీ.